Hi viewers and my subscribers, welcome to my channel Krishna's Explore. Nenu mee Krishna. CCD, you have to explain. Yes. Coffee day, you need to explain about this. It's you who have to answer. And why? Yes. So, usually manandaramu ఏదో ఒక పాయింట్లో అంటే అది చిన్న చాక్లెట్ కానివ్వండి పెద్ద చాక్లెట్ కానివ్వండి అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ తక్కువ కాస్ట్ది కానివ్వండి ఎక్కువ కాస్ట్ది కానివ్వండి అది ఏ బ్రాండ్ అయినా కానివ్వండి ఏ చాక్లెట్ అయినా అవనివ్వండి కొన్నిసార్లు వైట్గా టర్న్ అవ్వడం చూస్తుంటాం మనం. అది అంటే మీరు సూపర్ మార్కెట్లో తీసుకున్నా లేకపోతే చిన్న జనరల్ స్టోర్లో తీసుకున్నా అలాంటి సినారియో ఏదో ఒక పాయింట్లో ఫేస్ చేసే ఉంటారు, రైట్? అసలు అది ఏంటి, ఎందుకు అవుతుంది అలా, తినొచ్చా లేదా, ఈజ్ ఇట్ రియల్లీ సేఫ్ ఆర్ నాట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్సో నేను అసలు సీసీడీని ఎందుకు ట్యాగ్ చేస్తున్నాను, ఇందులో వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నానో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు చూడాల్సిందే డెఫినెట్గా. యూజువల్గా నాకు సీసీడీకి వెళ్ళినప్పుడు అంటే కుకీస్ అండ్ ఇంకా చాక్లెట్స్ ప్రిఫర్ చేయడం అలవాటు అండి. అపార్ట్ ఫ్రమ్ ద అదర్ థింగ్స్ నేను మోస్ట్లీ ఇవే తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో అలాగే ఈరోజు వెళ్ళాను, హైదరాబాద్లో హబ్సిగూడ స్టోర్లో వెళ్ళాను, తీసుకున్నాను. సో ఏమైంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఈరోజు 25th May 2024. సో ఒక్కసారి చూడండి, తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? ఇక్కడ చాక్లెట్ చూపిస్తున్నాను చూడండి, దీని మీద కొంచెం వైట్ లేయర్ లాగా ఫామ్ అయింది యాక్చువల్లీ. సో దాన్ని చాక్లెట్ బ్లూమ్ అంటారండి. అంటే దీంట్లో కొంచెం తక్కువగానే కనిపిస్తుంది నిజానికి. సో ఈ చాక్లెట్ బ్లూమ్ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటేమో షుగర్ బ్లూమ్, ఇంకొకటేమో ఫ్యాట్ బ్లూమ్. షుగర్ బ్లూమ్ ఏంటంటే చాక్లెట్ని ఎక్కువ కోల్డ్ టెంపరేచర్లో స్టోర్ చేసిన మాయిశ్చర్ వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న షుగర్ సపరేట్ అయిపోయి అలా వైట్ లేయర్లా ఫామ్ అవుతుంది అనమాట చాక్లెట్ మీద. అండ్ పోతే ఫ్యాట్ బ్లూమ్ ఏంటంటే చాక్లెట్స్ ఎప్పుడైనా వార్మ్ టెంపరేచర్లో ఉంటే దానివల్ల కోకో బటర్ మెల్ట్ అయిపోయి చాక్లెట్స్ అట్లా టర్న్ అవుతాయి అనమాట వైట్గా. సో మోస్ట్లీ రెండు కొంచెం దగ్గరలోనే ఉంటాయి చూడడానికి. అంటే ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్, సో నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం దగ్గరలోనే ఉంటాయి. అది ఎలా ఐడెంటిఫై చేయాలని నాకు తెలియదు. సో అది వాళ్ళు ఏ టెంపరేచర్లో స్టోర్ చేశారు చాక్లెట్స్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీ దగ్గరకు వచ్చే వరకు అవి ఏ టెంపరేచర్లో స్టోర్ అయి ఉన్నాయి, లేదా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మరి తినొచ్చా లేదా అనేది గూగుల్ చెప్పే ముచ్చట ఏంటంటే తినొచ్చు, సేఫే. అండ్ మరీ నీకు అంత నచ్చకపోతే చూడ్డానికి బాగోలేదు అనుకుంటే దెన్ దాన్ని ఫ్రీజర్లో పెట్టి మెల్ట్ చేసి స్టోర్ చేసి అదో ప్రాసెస్, అదో డిఫరెంట్ థింగ్ అండి. నేను దాని జోలికి వెళ్ళట్లేదు. సో నన్ను అడిగితే తినాలా వద్దా అంటే అది ఇంకా మీ ఇష్టం అంటాను. ఎందుకంటే తినమని చెప్తే మీతో రచ్చ, తినకపోదు అని చెప్తే ఇంకో రచ్చ ఉంటుంది మీతో. సో ఆప్షన్ మీకే వదిలేస్తున్నాను. ఇదంతా బాగానే ఉంది, మరి ఇన్ని తెలుసు కదా, ఇప్పుడు ఈ వీడియో దేనికి, ఏం చేస్తున్నాం అనుకుంటున్నారేమో. అసలు పాయింట్కి రాలేదు ఇంకా, నేను చెప్తా వినండి. సో ఎప్పుడులాగే ఈరోజు కూడా కాఫీ డేలో కొన్ని థింగ్స్ కొన్నానండి, చాక్లెట్స్ అండ్ కుకీస్. ఇందాక వీడియోలో చెప్పినట్టుగా ఇదిగోండి, పేరు ఇక్కడ ఉంది కదా, ఎక్కడి నుంచి తీసుకున్నా అనేది, రైట్? అండ్ బ్రాంచ్ ఎక్కడ అనేది ఇక్కడ మెన్షన్ అయ్యి ఉంది, ఓకే? బిల్ నెంబర్, డేట్ కనిపిస్తుంది కదా మీకు, ఈవినింగ్ టైంలో తీసుకున్నాను యాక్చువల్లీ, ఓకే? సో నేను మాట్లాడేది ఇందులో 4th దాని గురించి అండి, అసోర్టెడ్ చాక్లెట్స్ గురించి. ఇక్కడ ఉంది బాక్స్, ఆల్రెడీ ఓపెన్ చేసేసాను నేను. ఇక్కడ ఉన్నాయి చూడండి చాక్లెట్స్, ఇవి అవి. సో ఫస్ట్ థింగ్ ఇది నోటీస్ చేశానండి చాక్లెట్లో. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు చాక్లెట్స్ టేస్ట్ టర్న్ అవుతాయండి వైట్ అయినప్పుడు. సరే అని చెప్పేసి నేను ఇంకొక చాక్లెట్ ఓపెన్ చేసి చూశాను. ఇది చూస్తే తీరా ఇలా ఉంది, ఎవడో తినేసినట్టు దాన్ని సగం మెల్ట్ అయిపోయి, ఓకే? అర్థమైంది ఏంటంటే క్లియర్గా వాళ్ళు ప్రాపర్గా స్టోర్ చేయలేదు. బట్ ఈ వైట్ అయింది, అది నాకు క్లియర్ అయిపోయింది స్టోర్ చేయలేదని. బట్ ఇది ఎందుకు అయింది తెలియదు నాకు. ఆల్సో అంటే నాకు తెలిసినంత వరకు చాక్లెట్స్ వైట్ అవుతాయి చాక్లెట్ బ్లూమ్ వల్ల, దట్స్ క్లియర్. బట్ మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే ఈ బాక్స్లో కూడా వైట్ థింగ్ ఏదో ఫంగస్ లాగా, అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రియల్లీ ఫంగస్ ఆర్ నాట్, బట్ ఒక వైట్ థింగ్ ఫామ్ అయింది చూడండి. ఇదిగోండి చాక్లెట్ పేపర్స్ మీద కూడా సి, నేను కదిలిచ్చి చూపిస్తాను చూడండి. సి పోతుంది అది, గాట్ ఇట్, ఒక పౌడర్ ఫామ్ లాగా ఉంది అది. ఐ డోంట్ నో అది ఏంటి, ఎందుకు వచ్చిందో తెలియదు మరి. అండ్ మీరు అనొచ్చు ప్రాబ్లీ నువ్వు డేట్ అయిపోయినాయి తీసుకున్నావేమో అని చెప్పేసి. లెట్ మీ షో ద డేట్ యాజ్ వెల్. ఇదిగోండి ఎంఆర్పి వెయిట్, ఇక్కడ డేట్ ఉంది చూడండి, మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్. ప్రాబ్లీ నేను డేట్ చూసే తీసుకుంటాను యాక్చువల్లీ. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్స్పైర్ అవ్వడానికి 1 month or 2 months ఉన్నాయి అన్నప్పుడు తీసుకోను ఎప్పుడు.
అన్ఫార్చునేట్లీ ఇది తీసేసుకున్నాను, నెక్స్ట్ మంత్లో ఉంది రైట్, 6th మంత్ అంటే జూన్. బట్ రిగ్రెట్ అవుతున్నాను నిజంగా. అంటే ఒక కాఫీ డే లాంటి బ్రాండ్ నుంచి కూడా ఇలా వస్తాయి చాక్లెట్స్ అని తెలియగానే దట్స్ ఎ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అండి నాకు నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చాక్లెట్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సి, ఇదిగోండి దీనికి ఆల్రెడీ ఇక్కడ వైట్గా ఉంది. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ సీ దిస్ ఆర్ నాట్. ఓకే పోయింది చూసారా కదిలిస్తే. నౌ లెట్స్ జస్ట్ ట్రై టు సీ. ఐ నో ఇవి యోగర్ట్ ఫిల్డ్, సో డెఫినెట్లీ లోపల ఉంటుందండి ద వైట్ వన్. సి ఐల్ షో యూ. ఇలా ఉంటుంది బట్ పైన వైట్ అవుతుందని చెప్పకండి దానివల్ల. లెట్ మీ జస్ట్ ట్రై టు ఓపెన్ ఇట్ అండి. మీ ముందే ఓపెన్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది అసలు చాక్లెట్స్ ఎలా ఉన్నాయి. ఓప్స్ ఓకే, ఇక్కడ చూడండి. సీ హౌ ద చాక్లెట్ ఈజ్ లుకింగ్. ఈ వైట్ థింగ్ మొత్తం పై, ఓ మై గాడ్, ఇది చూసారా? దీన్ని ఎవరు తిన్నాడో నాకు తెలియట్లేదు. అంటే పాయింట్ నాకు మనీ స్పెండ్ చేసాను కాదండి, ఒక ట్రస్ట్ వర్ది బ్రాండ్ నుంచి కూడా ఇలా ఉంటే చాక్లెట్స్, డూ యూ రియల్లీ థింక్ కస్టమర్స్ నమ్ముతారనుకుంటున్నారా? అంటే దో యూ ప్రొవైడ్ ఎ బెటర్ క్వాలిటీ తర్వాత ట్రస్ట్ ఉంటుందా? అండ్ మీకు ఇప్పుడు అర్థమైందా నేను సీసీడీని ఎందుకు ఆన్సర్ చేయాలని చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పాను? చాక్లెట్స్ అలా మారాయి. కాఫీ డే చాక్లెట్సే కదా. నాకైతే లిటరలీ ఇది ఫస్ట్ టైం అండి చాక్లెట్స్ ఇట్లా రావడము, అండ్ దట్స్ రియల్లీ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్స్ ట్రూలీ స్పీకింగ్. సో అంటే ఐ వుడ్ హ్యావ్ అగ్రీడ్, అది ఏంటి లైక్ చాక్లెట్ బ్లూమ్ అయి ఉంటే ఓకే, బట్ అది అంత మించి అన్నట్టుంది. అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు బేసిక్గా. సో ప్లీజ్ ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి అండ్ జనాల్ని కొంచెం అవేర్ చేయండి. పెద్ద బ్రాండ్స్ చిన్న బ్రాండ్స్ అని చెప్పి చూసి గుడ్డిగా కాస్ట్ తక్కువనే ఎక్కువనే అని చెప్పేసి తినకండి. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, బాయ్ బాయ్. ఆల్సో వీడియో నచ్చితే లైక్ కొట్టండి, యాజ్ ఐ టోల్డ్ యూ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. ఇన్స్టాలో పేజ్ అదే పేరుతో ఉంది అండ్ యూట్యూబ్లో ఛానల్ ఉంది. ఓకే, బాయ్.